దుర్వినయ ప్రసంగములు చాలు. నేను నా బాంధవుడు చెప్పుకున్నట్టు దేవా పాతాళ భూమికి పంచమిత్తి ఓరి మూఢుడా, సంగర రంగంపురి నివత కదిమాతక వచకాలకే గెలిచి మహాపరాక్రమవంతుడు అనుకుంటుంది. రోషలజ్జ పరాక్రమహీనుడవై అది పాదమునొద్దునుంటుంది విధి అని పౌరుషంబు. ఏమేమి నేను రోషలజ్జ అత్తయ్య దుర్వార ప్రతాపాదులు నీకిదే చూపెదా అలానెత్త విజయములకు దారుణాస్త్రము ఇంకనూ బాయలేదు. మరియు ప్రచండ ప్రతాప ప్రభావ నీ పాశుపతాస్త్రము ధారుణాస్త్ర పట్టుత్వమును వేరొడగలేదు. అధమాధములై తేజో విహీనులైన నివాతక వచకాలకే యాదులు గెలుచుటయు మనకు రానై ఓడలోంచి వచ్చిన శంకరుని నిర్జించుటయు ఒక మహాపరాక్రమమయ్యా ఊహించుకొనుచుంటివి. అదీను కాక నిండు మగతనము లేక సగము ఆడును ప్రసాదించిన హస్త్రములట మమ్ము వెరపించున్నట. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? పరమేశ్వరుడు సగుమానదియా? అతడు సగమానది ఎదురునేమో కానీ నీవు మాత్రము పూర్ణముగా అనుమానిలోడువే. నిరంతరము నారీలోరుడవు. నీవా శంకరుని దోషమించినది. బావా ఈ అర్జునుని గెలుచుట అప్పచిన వీరవరే అర్జునుని గెలుచుట పగతుండు భార్యను జుట్టుబట్టి ఈడ్చుకోగలుచుచుందా? అప్రయోజకులకు చూచుచూ ఊరకుంటుటనుకుంటుంది. సిగ్గున తలదించుకునగా ఇంక నువ్వు ప్రగల్భమైనకూడదు. ప్రగల్భముడు ఆ నాటి సభలో ధర్మనందుని మాటకు అడ్డుట్టలేక ధర్మములకు కట్టుబడి ఉండవచ్చే ఓడకుండవలసి వచ్చను కానీ
అంత తేజోహీనము కాదు. ఏమి ఎన్ని మాటలు ఎందుకు ఏమి? ఇప్పుడు నా చతుర్బాహువులను తప్పించుకును. నీ చతుర్బాహువుల బారి నుండి తప్పించుకున్న ప్రస్తుతమ కష్టమేమని? నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోదన పరిపాలనంబునకైనను చతుర్ సహస్రకామిని దృఢ ఆలింగనములకు వచ్చరకవచ్చునేమో కానీ బావా చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుండరై చతురోపాయముల నెరించి చతుర్వర్ణ ధర్మ ప్రకారం ఈ విజయాన్ని గెలుచుటకు ఈ చతుర్బాహువులు ఉపకరింపవు. ఏమేమి చక్రాయుధ ప్రతిమానముకు గాంధీవము నాకున్నది లేవయ్యా. మృగముల చంపుకి రాద విధమున విల్లు చేబూరినంత మాత్రమున ఎవరికి వెరుపు కలిగింపగలము. నేను కిరాతకుడను. మరి నీవో గారడి విద్యల వాడవు. అందుచేతనే గారడి వాని కరమనందుండు పెనము వంటి చక్రము ధరించిన నీవును హాలికుని విధంబున పుదముపై నాగలి దాచు. ఎవరు నీ సహోదరుడు వీరుడు బలవంతుడు. మీరిరువురు మాకు వెరపగలిగింపగలరటయ్యా. ఓరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజలు